నిన్నటి ఆలోచనలు, రేపటి గురించి కలలు మనల్ని ఈరోజు కుదురుగా ఉండనివ్వవు. ఆలోచనలు పక్కన పెట్టి కలలు కనటం ఆపి ప్రస్తుతంలో జీవించాలి. రాసి పెట్టుకో. పరీక్షలకు చదివితే మార్కులు వస్తాయి. పరిస్థితులను చదివినప్పుడే మార్పులు వస్తాయి. ఈ సృష్టిలో మీ దగ్గర లేకపోయినా ఎవరికైనా పంచగలిగేది సంతోషం మాత్రమే. బాధ్యతలు ఎంత బరువుగా ఉన్నా నవ్వుతూ సంతోషంగా మోసేవాడే తండ్రి. ఈరోజు ఈ సృష్టిలో కేవలం మనిషి మాత్రమే ఏడుస్తూ పుట్టి ఫిర్యాదులు చేస్తూ బ్రతికి చివరికి ఏమి చేయలేకపోయాననే నిరాశతో మరణిస్తారు. లైఫ్లో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన లైఫ్లో ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఊహ ఎప్పుడు అందంగానూ ఆకర్షణగానూ ఉంటుంది, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. కానీ జ్ఞాపకాలు ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. కష్టపడకుండా వచ్చే డబ్బు, పోటీ లేకుండా పొందే గెలుపు, నమ్మకం లేని బంధం ఎక్కువ కాలం మనతో ఉండవు. పుట్టటం మలుపు, చావటం గెలుపు. ఇది తెలిస్తే చావు కూడా సంతోషంగా ఉంటుంది. నో చెప్పాల్సిన చాలా చోట్ల మొహమాటంతో ఎస్ చెప్పటమే మీ జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు కారణం. కష్టంలో ఉన్న వాళ్లకు నిస్వార్థంగా నువ్వు చేసే సహాయం అణువంతే అయితే దానివల్ల మనసుకు కలిగే ఆనందం ఆకాశమంతా. అందం నువ్వు చూసే కళ్ళల్లో ఉండదు, నువ్వు చూపించే ప్రేమలో ఉంటుంది. బురదలో ఉన్నప్పటికీ కలవలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరినీ అంచనా వేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.